కాకినాడ నగరపాలక సంస్థ పౌర సౌకర్యాల కల్పనలో ఎటువంటి ప్రగతి చర్యలు వహించడం లేదని పౌర సంక్షేమ సంఘం నిరసన వ్యక్తం చేసింది. సంఘం కన్వీనర్ ప్రముఖ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు కాగడ చేతపట్టి వెలగని వీధి దీపాల వద్ద నిరసన తెలిపారు. నగరంలో సగం దీపాలు వెలగడం లేదన్నారు. దుకాణాల లైటింగ్ వలన రాత్రి 11 వరకు అంధకారం సమస్య తెలియడం లేదన్నారు. కార్పొరేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అధికారులు ఏమాత్రం శ్రద్ధ చేయడం లేదన్నారు. వీధుల్లో అర్ధాంతకారంగా తాండవిస్తుందని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న వివిధ పార్టీల అభ్యర్థులు ప్రచారాలకు చీకట్లో ర్యాలీలు చేస్తున్నారు మినహా వెలగని వీధి దీపాలు గుర్తించి అధికారులను నిలదీయడం లేదన్నారు. సోమవారం నుండి వెలగని వీధి దీపాలకు రెడ్ నోటీస్ వెల్లడిస్తున్నామన్నారు. ప్రతి 50 ఇండ్లకు సచివాలయం సిబ్బంది వాలంటీర్లు ఉన్నందున వారి ద్వారా సర్వే నిర్వహించి 100% వీధి దీపాలు వెలిగించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల నిర్వహణపై ఎన్నికల కమిషన్ స్థానిక కార్పొరేషన్ కు తాకీదు ఇవ్వాలన్నారు. వీధి దీపాలు వెలుగుకు నోచిన ఏరియాలోని కార్పొరేషన్ బాధ్యులకు మెమో జారీ చేయాలని డిమాండ్ చేశారు. వీధి దీపాల నిర్వహణ మెరుగుదలకు కమిషనర్ ప్రత్యేక వాట్సాప్ నెంబర్ ప్రకటించి ప్రజల ఫిర్యాదులు స్వీకరించాలని తెలిపారు. ఈ వాహనాల లైటింగ్ షాపుల్లో లైటింగ్ వలన మాత్రం తప్ప వెలుగునిచ్చేటువంటి వీధి దీపాలు కాకినాడ నగరంలో కరువయ్యాయి. మెయిన్ రోడ్లో 50% వీధి దీపాలు వెలగట్లేదు. ప్రతి వీధిలో 2 నుంచి 3 వీధి దీపాలు వెలగట్లేదు. వెలిగే దీపాల్లో సగం గుడ్డి దీపాల్లో వెలుగుతూ ఉన్నాయి. ఇది చాలా దారుణం. ప్రజల నుంచి పన్నులు వసూలు చేసినప్పుడు పౌర సౌకర్యాలుగా పూర్తి స్థాయిగా వీధి దీపాలు వెలిగించాలి. కానీ ఆ యొక్క వెలుగు నిర్వహణ నగరంలో చోటు చేసుకోవడం లేదు. ప్రతి 50 ఏళ్ళకి సచివాలయం వాలంటీర్లు ఉన్నారు. వాళ్ళ ద్వారా సర్వే చేయించి వెలగని వీధి దీపాలని వెలిగించవచ్చు. కానీ కార్పొరేషన్ ఎలక్ట్రికల్ విభాగం ఆ రకమైన చర్యలు తీసుకోవడం లేదు. వెలగని వీధి దీపాలు ఉన్న చోట సంబంధిత సిబ్బంది బాధ్యతలు చేయడం లేదు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. పూలే గారి విగ్రహం కానీ, బాబు జగజీవనరామ్ గారి విగ్రహం కానీ, పిఠాపుర రాజా గారి విగ్రహం కానీ ప్రతి విగ్రహాల దగ్గర కూడా ఏర్పాటు చేసే ప్రత్యేక ఫ్లడ్ లైట్ ఎక్కడా వెలగట్లేదు. వీధి దీపాలు అసలే ఉండట్లేదు. లోపల వీధుల్లో అసలు ఎక్కడా ఉండట్లేదు. ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల ప్రచారం కోసం వచ్చి ప్రచారం చేసుకువెళ్తున్నారే తప్ప వెలగని వీధి దీపాల గురించి అధికారుల మీద ఒత్తిడి తెచ్చి వెలిగించే చర్యలు తీసుకోవడం లేదు. ఎన్నికల టైంలోనే ఈ రకమైన పరిస్థితులు ఉంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకెవరైనా పట్టించుకునే పరిస్థితి ఉంటుందా? కాబట్టి పౌర సంక్షేమ సంఘం ఈ రోజున కాగడ బట్టి నిరసన వ్యక్తం చేస్తుంది. ఈ వీధి దీపాల నిర్వహణని 48 గంటల్లో మీరు మెరుగుపరచకుంటే వెలగని ప్రతి విద్యుత్ స్తంభం దగ్గర పబ్లిక్ రెడ్ నోటీస్ వేలాడదీసే కార్యక్రమం చేస్తామని పౌర సంక్షేమ సంఘం ద్వారా అధికారులకు తెలియజేసుకుంటున్నాం.